అందరికీ నమస్తే అండి. దుర్గమ్మకి సారీ పట్టుకెళ్ళడం అనమాట. అందరూ స్వీట్స్ బాక్స్ పట్టుకొని సారీ ఊరేగింపుగా వెళ్ళడానికని తయారవుతున్నాండి. నేనైతే బూరెలు చేసాను అమ్మవారికి. సారీలోకి బూరెలు తయారు చేశాను అనమాట. బూరెలు తయారు చేసి బయలుదేరాము అమ్మవారి దగ్గరికి. అందరూ కలిపి ఆ బాక్స్ స్వీట్లన్నీ అమ్మవారి దగ్గర పెట్టారు. పెట్టి ఒక్కొక్కరు పేరు అమ్మవారి సారి ఊరేగించారన్నమాట. చాలా సరదాగా సారి పట్టుకోవడానికి అందరూ కలిపి చిక్కులు లేకుండా నడవాలన్నమాట. అమ్మవారు ముందుగా నడుస్తారు. అమ్మవారిని ఒక భవాని ఏమో తల మీద పెట్టుకొని ఒక ప్లేట్లో అమ్మవారిని వేసి నడుస్తూ ఉంటే ఆ వెనక ఈ సారి పట్టుకున్న వాళ్ళందరూ కూడా నడుస్తారన్నమాట. అలా చూడడానికి ఒక పక్క ట్రాఫిక్, ఒక పక్క అయినా సరే ఇలా లైన్గా నడవమని చెప్పారు. ఇలా ఒక పక్క అలా నడుస్తూ సారంతా ఊరేగించారండి. ముందునేమో కోలాటం కూడా బాగా చేసేవాళ్ళు. ముందు కోలాటం, తర్వాత ముందు అమ్మవారు ఇలా సారి ఊరేగించారు. దుర్గమ్మని నడుస్తున్నారు. ఇలా అమ్మవారు ఆ దుర్గమ్మని ఒక్కొక్కరు తల మీద పెట్టుకున్నారండి. ఒకరు నడుచుకుంటూ దుర్గమ్మని తల మీద పెట్టుకొని సారి ఊరేగింపు అయినంతసేపు ఆ దుర్గమ్మని ఒక్కొక్కరు మార్చుకుంటూ అలా నడిచామన్నమాట. అమ్మవారు ఇలా నడిచినప్పుడు కూడా పట్టుకొని వచ్చారన్నమాట. 2 అడుగులు వేయడం, కోలాటం అండి. ఇలా మేము సారీ తీసుకొని వెళ్తూ ఇలా ఫొటోస్ అలా లైన్గా ఒకవైపు ట్రాఫిక్కి ఏమీ ఇబ్బంది లేకుండా అలా పక్క నుంచి నడుస్తున్నారు అన్నమాట. ఇలా ప్రతిరోజు గుడిలో అయితే ప్రతిదీ రోజుకి ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారండి. ఒకరోజు పాలాభిషేకం, ఒకరోజు అభిషేకం, సరే
అమ్మవారికి ఇచ్చి అవి ప్రసాదంగా అందరికీ పంచారన్నమాట. వీళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంగా ఇచ్చారండి. మళ్ళీ ఇలా తిరిగి వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్లు కూడా ఏర్పాటు చేశారు. సార్లో ఊరేగింపుగా వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ పెట్టారన్నమాట. భవానీలు వచ్చిన వాళ్ళు అందరూ కలిపి చెప్పానండి అలా దోపుని వేస్తూనే ఉన్నారన్నమాట. దానిలో కూడా దోపుని వేస్తూనే ఉన్నారు. మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి కూడా అలా దోపుని వేస్తూనే ఉన్నారన్నమాట.